Hi guys, welcome to Subha's Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Sarvamaya Telugu dubbed movie review and rating. Om Shanti 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 and Gandhi Talks అనే మూవీ రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే కంటెంట్ చూడండి. ఇంకా ఈ మూవీ వచ్చేసి 2 hours 25 minutes రన్ టైమ్తో ఓటీటీలో చూడడం జరిగింది. ఇంకా తెలుగు డబ్బింగ్ బాగుంది. చూసిన తర్వాత ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్లో క్లిక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా హీరోకి వచ్చేసి మోడ్రన్ కాలంలో మోడ్రన్ దెయ్యం అనేది కనిపిస్తుంది ఒక కారణంగా. ఆ కారణం ఏంటి, అసలు ఎందుకు కనిపించింది, అసలు లైఫ్ చేంజ్ అయిపోద్ది, ఈరోజు లైఫ్ ఎలా చేంజ్ అయిపోయింది, అసలు గోస్ట్ స్టోరీ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా అంటే చాలా బాగుందండి. ఎందుకు అంత నెగిటివ్ రివ్యూస్ ఇస్తారో అర్థం కాదు. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ విషయం మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరో గారు నివిన్ పాలి గారు చాలా బాగా చేశారు. ఈ యాక్టర్ ఎంతమంది తెలుసో కింద కామెంట్ చేయండి. ఇంకా మోడ్రన్ గోస్ట్ కింద యాక్ట్ చేసిన రియా సిబు అనే యాక్టర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు. ఆవిడ 40 minutes తర్వాత నుంచి వస్తారు. ఇంకా అక్కడి నుంచి భలే అనిపించింది. ఇంకా హీరో గారి బావ కింద వేసిన యాక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా కామెడీ జనరేట్ చేశారు. అతను చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. అతని పేరు ఏంటో అంతగా ఐడియా లేదు, కానీ చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్ అని అయితే చెప్పచ్చు. నాకు అలా అనిపించింది. ఇంకా ప్రీతి ముకుందన్ గారు అని కన్నప్ప మూవీలో మంచు విష్ణు గారికి జోడీగా వేసిన యాక్టర్ ఒక 30 నిమిషాలు ఉన్నారు. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ ఉన్నది 30 నిమిషాలైనా బాగా చేశారు. ఇంకా ప్రియా ప్రకాష్ వారియర్ గారు ఒక 5 నిమిషాలు క్యామియో కింద ఉన్నారు. తక్కువసేపు ఉన్నారు, 5 నిమిషాలు అయినా సరే బాగా చేశారు. ఉన్నది 5 నిమిషాలు అయినా కూడా. ఇంకా ఇంకా ఈ మూవీకి వచ్చేసి ఎందుకు అంత నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఒకటైతే బిగ్గెస్ట్ నెగిటివ్ ఉంది. సినిమా వచ్చేసి ఫస్ట్ 30 to 35 minutes అంత బాగోలేదు. ఎప్పుడైతే మోడర్న్ గోస్ట్ కింద వచ్చినట్టు ఒక లేడీ దెయ్యాన్ని చూపించారో, చాలా అందంగా ఉండే గోస్ట్ కింద ఎప్పుడైతే చూపించారో ఆ మోడర్న్ గోస్ట్ని, అక్కడి నుంచి సినిమా బాగుంది. ఫస్ట్ 35 minutes అసలు బాగోలేదు. ఆ తర్వాత సినిమా స్లోగా ఉంటుంది. కొన్ని చోట్ల అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇవి తప్ప నాకు ఇంకేవి మైనస్లు అనిపించలేదు. ఎందుకు అంత నెగిటివ్ రివ్యూస్ అర్థం కావట్లేదు. ఫస్ట్ 40 minutes నుంచి క్లైమాక్స్ వరకు నాకు చాలా అంటే చాలా మంచి పీస్ఫుల్గా, చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు ఈ మూవీ చూస్తున్నంతసేపు. ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి నాకు సెకండ్ హాఫ్లో. ఇంకా ఈ మూవీ అనేది ఎంతమంది చూసారో, చూసిన వాళ్ళకి ఎవరికైనా నచ్చితే దయచేసి కామెంట్ చేయండి. ఇంకా అంత నెగిటివ్ రివ్యూస్ ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఎంత బాగున్న సినిమాకి ఫస్ట్ 30 minutes బాగాలేదని అన్నాను, బాగాలేదని కాదు, జస్ట్ ఓకే కింద ఉంటుంది. ఆ తర్వాత అయితే చాలా బాగుందని అనిపించింది నాకైతే. లైఫ్ గురించి ఒక మోడర్న్ గోస్ట్ ద్వారా మంచి మెసేజ్ని కామెడీ అండ్ ఎమోషన్తో బాగా చూపించారని నాకైతే అనిపించింది. మరి ఈ మూవీకి 4.8 out of 5 అయితే రేటింగ్ ఇస్తాను. ఈ మూవీ ఎంతమంది చూసారో, చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.